ప్రియమిత్రులకు నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుందామండి. ఇంతకుముందు సేవ్ లైఫ్ సేఫ్టీ ఫర్ హ్యుమానిటీ అనే సేవా సంస్థ ఉందని చెప్పాను కదా మాకు. దాంట్లో 5 ప్రాజెక్ట్స్ చేస్తున్నామండి. అందులో వన్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ యువత అనేది. అంటే యువత అంటే దాని ద్వారా అక్షరాస్యత పెంచడం కోసం, అలాగే యువత కార్యక్రమాలు వారితో కలిసి పనిచేయటం, వారిని ఎంకరేజ్ చేయటం, మోటివేట్ చేయటం, ఇలాంటి కార్యక్రమాలన్నీ ఆ ప్రాజెక్ట్ ద్వారా చేస్తున్నామండి. ఇప్పుడు దానికి సంబంధించిన విషయాల గురించి మీతో షేర్ చేసుకుందామని మేము ముందుకు వచ్చాను. నిజంగా చెప్పాలంటే సమాజ శ్రేయస్సుకి, దేశాభివృద్ధికి యువతది చాలా కీలక పాత్ర అండి. ఆ విషయంలో వాళ్ళు చేస్తున్న కృషి చాలా హర్షణీయం, అభినందనీయం. అలాగే అనేక సేవా కార్యక్రమాల్లో యువత ఉత్సాహంగా పాల్గొంటూ మిగతా వారికి స్ఫూర్తిని కూడా ఇస్తున్నారు. చాలా మంచి విషయమే కదా. ఇలా ఎంతోమంది యువకులు మన సంస్కృతి సంప్రదాయాల్ని విదేశాల్లో కూడా చాటి చెప్తున్నారు. మన దేశ ప్రతిష్టలకి కీర్తి తీసుకొస్తున్నారు, మన విలువలకి గౌరవం కూడా తీసుకొస్తున్నారు. ఇది మనకు చాలా గర్వించదగ్గ విషయం కదా. అయితే ఈ పాజిటివ్ పాయింట్స్తో పాటు కొన్ని నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయండి. సమాజంలో తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి సరైన బట్ట లేక, ఉండటానికి గూడు లేక, చదువు లేక, ఆదరణ కరువై తినడానికి తిండి కోసం నేరాలు చేస్తున్నారు అనాథ పేద పిల్లలండి. అయితే కొంతమంది ఉన్నత చదువులు చదువుతూ విందులు, వినోదాలు, జల్సాల కోసం అంతకంటే ఎక్కువ నేరాలు, ఘోరాలు చేస్తున్నారు ఈ ఉన్నత వర్గాల పిల్లలు. సాంకేతిక విజ్ఞానం లేకపోయినా విలువలు ఉండేవండి. నేడు విజ్ఞానం పెరిగింది, విలువలు తగ్గిపోయాయి. చాలా బాధాకరమైన విషయం కదా. తరచూ జరిగే సంఘటనలు చూస్తే చాలా ఆందోళన కలిగిస్తుందండి. అంటే షేర్ చేసుకుంటానండి, వార్తలు చదివి నేను చూసినవి ఇలాంటివి. బహిరంగ ప్రదేశాల్లో ఇళ్ల మధ్య రాత్రుళ్ళు కుర్రాళ్ళు డ్రింక్ చేస్తూ సిగరెట్లు తాగుతున్నారని పేరెంట్స్ చెప్తే, సార్ వేరే చోటుకి వెళ్ళి తాగమంటాం మా కుర్రాళ్ళని అని చెప్తున్నారు ఓ పేరెంట్. ఎంత మన ఆశ్చర్యకరమైన విషయం అంటే, మీ అమ్మాయి కుర్రాళ్ళతో తిరుగుతుంది అర్ధరాత్రి వరకు మా ప్లేసుల్లో, మా ఇళ్ల మధ్య సిగరెట్లు తాగుతున్నాయని మదర్కి చెప్తే, మా అమ్మాయి దాని ఇష్టం, ఎవరితో తిరుగుతుంది, ఎప్పుడైనా తిరుగుతుంది, ఎక్కడైనా తిరుగుతుంది, మీకు ఏమైపోయింది, మీరేం చేస్తారని ఎక్కడో వేరే కాలేజ్ నుంచి వచ్చి నానా హంగామా చేసిందని మా ఏరియాలో పోలీసులు చెప్తే కూడా ఏం ఉపయోగం లేకపోయింది. లేడీస్కి అర్ధరాత్రి కూడా ఎక్కడ తీసుకెళ్తారు, వార్నింగ్ ఇచ్చారు, అక్కడి నుంచి పంపించేశారు అనుకోండి. ఇలాగే 2-3 సంఘటనలు దొంగతనం చేస్తూ కుర్రాళ్ళు పట్టుబడితే ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే వాళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్, ఈ జల్సాల కోసం, తాగుడు కోసం, ఇలాంటి డ్రగ్స్ కోసం దొంగతనాలు చేస్తున్నారని తెలిసిందండి. కుర్రాళ్ళు కదా, వాళ్ళని పోలీసులకు అప్పు చెప్తే కెరీర్ పాడైపోతుంది. మరి ఇది వాళ్ళు ఆలోచించుకోవాలి, వాళ్ళ పేరెంట్స్ ఆలోచించుకోవాలి. పోలీస్కి ప్రతిసారి చెప్పలేం కదండి. కొన్ని విషయాల్లో ఆడపిల్లలు కూడా ఉంటారు ఈ విషయాల్లో. అలాగే కార్ రేసింగ్ సంగతి మీకు తెలియదు ఏముంది. ఈ కారు, బైక్ రేసింగ్లో ఎంతోమంది యువత ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, మిగతా వాళ్ళ ప్రాణాలు తీస్తున్నారు, వాళ్ళ పేరెంట్స్కి కడుపు కోత మిగులుస్తున్నారండి. అలాగే రేవ్ పార్టీలు, పబ్బులు, బార్లు, బహిరంగ ప్రదేశాల్లో యువత తరచూ అర్ధరాత్రి వరకు డ్రింక్ చేస్తూ డ్రగ్స్తో ఉన్న సిగరెట్లు తాగుతూ విచ్చలవిడిగా తిరగటం వార్తల్లో చదువుతున్నాం, స్వయంగా చూస్తున్నాం కూడా. ఇంకో విషయం ఏంటంటే, వయసు ప్రభావంతో ప్రేమ అనుకునే ఆకర్షణతో ఆ ఆకర్షణ విఫలమవటం, యాసిడ్ దాడులు, హత్యలు, ఆత్మహత్యలు, ఇవన్నీ కూడా సరైన క్రమశిక్షణ లేకపోవటం, పేరెంట్స్ పిల్లల మీద పర్యవేక్షణ లేకపోవటం, ఎక్కడికి వెళ్తున్నారో, ఎప్పుడు వస్తున్నారో, ఏం చేస్తున్నారో కూడా తెలియదు. ఎందుకంటే అందరూ టెక్నాలజీ, ఈ సెల్ ఫోన్లు, టీవీలకు అతుక్కుపోతారు కదా. పిల్లలు కూడా అంతే, అదే బాటలో పయనిస్తారు. ఏదో కొంతవరకు పర్వాలేదు, కానీ ఇక 24 hours ఇదేనండి. ఈ గంటల తరబడి ఫోన్లు వినడం, టీవీలు చూడడం. ఆ మధ్య ఏదో ఒక చోట ఎక్కడో చదివానని విన్నాను, ఈ సెల్ ఫోన్లు చెవుల్లో పెట్టుకుని గంటలు దాన్ని వాడితే వినికిడి శక్తి పోతుందటండి. తర్వాత అలాగే టీవీ గంటల తరబడి ఎప్పుడు 20 గంటలు ఏంటండి, 24 hours టీవీ చూస్తే కళ్ళు కూడా దెబ్బతింటే ఆ తర్వాత మీరు వినలేరు, చూడలేరు. ఈ భావితరం మరి దారి తప్పుతోంది అనడానికి ఇవే కదండి నిదర్శనాలు. అలాగే చాలా ఆందోళన కలిగించే విషయాలు కూడా ఇవి. మరి ఎక్కడుందండి లోపం, ఎవరు దీనికి బాధ్యులు, ఏమిటి దీని పరిష్కారం అని మనం ప్రశ్న వేసుకుంటే, ఆ ప్రశ్న ఖచ్చితంగా తల్లిదండ్రులే కాక పట్టించుకొని ప్రజలు
కంట్రోల్ చేయని అధికారులు. మన సమాజం ఇదంతా. సమాజం అంటే మనం అంతే కదండి. సమాజం అంటే దారి తప్పుతున్న యువతను కట్టడి చేయకపోతే తల్లిదండ్రులకి కష్టం కాక సమాజానికి కూడా కష్టమే కదండి. మన అందరం కలిస్తేనే కదా సమాజం ఏది. మనకెందుకు లేని సమాజంలో ఎవరికి వారు ఇలాంటి సమస్యలు పట్టించుకోకపోతే ఆ ప్రభావం సమాజం మీద అంటే మన అందరి మీద ఉంటుంది కదా. అంతేకాకుండా అభివృద్ధి కుంటుపడుతుంది కదా. బేకపోతాం. యువత అంతా భావి భారత పౌరులు. వీళ్ళంతా కూడా ఇలాంటి డ్రగ్స్కి అలవాటు పడి బానిసలైపోయి వ్యసనాలకి అలవాటు పడి అసాంఘిక కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయితే మరి దేశం మరి వీళ్ళ మీద కదండి. ఏముంది, ఏజ్డ్ వృద్ధులంతా పోతుంటారు. రేపు మరి ప్రభుత్వాల్లోకి వచ్చేది వీళ్ళే కదండి. దేశానికి పట్టుకొమ్మ లాంటి వాళ్ళు కదా, మూల స్తంభం లాంటి వాళ్ళు కదా. సో వీళ్ళందరినీ జాగ్రత్త పెట్టాల్సిన బాధ్యత పేరెంట్స్తో పాటు అందరిది, ప్రజలందరిది. మరి ఆ భావి భారత పౌరుల్ని మనం దారిలో పెట్టాలి. అందుకే మన ఇళ్ల మధ్య బహిరంగ ప్రదేశాల్లో డ్రింక్ చేస్తూ సిగరెట్లు తాగితే ఎవరైనా కనిపిస్తే అలా చేయొద్దని నచ్చచెప్పి అక్కడి నుంచి పంపించండి. ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడొద్దు. వినకుండా రెక్లెస్గా సమాధానం చెప్తే పోలీస్ సహాయం తీసుకోండి. అయితే ఇంకో తమాషా ఏంటంటే వాళ్ళు ఉండే ప్రదేశాల్లో చేయరు. ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు కదా, వాళ్ళందరికీ బంధువులకి, పేరెంట్స్కి, చుట్టుపక్కల వాళ్ళందరూ తెలుసు కదా, పరుగు పోతారు. అందుకే వేరే ఏరియాలోకి వచ్చేస్తారనమాట. అలాగే మన పిల్లలు కూడా వేరే ఏరియాలోకి వెళ్ళి చేయొచ్చు కదా, ఇలాంటి పనులు చేస్తారు కదా. అంతేకాకుండా ఒకళ్ళ నుండి ఒకళ్ళు నేర్చుకుంటారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు జాగ్రత్త తీసుకోకపోతే, కట్టడి చేయకపోతే క్యాన్సర్ లాగా ఇది ఎంత సమాజం అంతా స్ప్రెడ్ అవుతుందండి. ఆందోళన కలిగించే విషయం ఏంటంటే ఈ అసాంఘిక కార్యక్రమాల్లో లింగ భేదాలు లేవండి. అందరూ పాల్గొన్నారు, అందరూ ఇన్వాల్వ్ అవుతున్నారు. అదే చాలా బాధ కలిగించిన విషయం. పూర్వం ఇలా లేదండి. పూర్వానికి ఇప్పటికి చాలా తేడా వచ్చేసింది. మరి టెక్నాలజీ పెరుగుతున్నందుకు సంతోషించాలో, విలువలు తగ్గిపోతున్నందుకు విచారించాలో తెలియకుండా ఉంది. సమాజం దారి తప్పుతుందన్నది ఇవన్నీ నిదర్శనాలే కదండి. దయచేసి అందరూ ఆలోచించాలి కదా. ఈ వీడియో ఎవరిని విమర్శించాలనో కించపరచాలనో చేయలేదండి. చూస్తున్న వార్తలను బట్టి, స్వయంగా చూసిన సంఘటనలను బట్టి నాకు కలిగిన ఆవేదన, ఆందోళన మీతో పంచుకోవాలనే ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం లేదండి. దయచేసి అర్థం చేసుకొని ఏదైనా తప్పులుంటే మన్నిస్తారని ఆశిస్తాను. మరి వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, దయచేసి నా రాణా సర్వీస్ వ్లాగ్స్కి ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను, నా కార్యక్రమాలను ప్రోత్సహించండి. ప్రజలకు ఉపయోగపడే మరో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే అండి.